అంటే పోలీసులు. ఇప్పుడు అదే పోలీసు ఏం చేస్తున్నారు? బాలేననే ఒక రౌడీ షీటర్ లాంటి రౌడీ షీటర్ మాట్లాడడం మన ప్రెస్ మీట్లలో నీచాతి నీచంగా ఏదైతే మన ఒంగోలుకి ప్రజలు ఎన్నుకున్న 2,25,000 మంది ఎన్నుకున్న 2,40,000 మంది ఎన్నుకున్న దామచర్ల జనార్దన్ డీజే చెగువీరా లాంటి పోరాట యోధుడు అతన్ని నీచాతి నీచంగా చండాలంగా మాట్లాడాడు. నన్నైతే చెప్పరాని భాషలో అదే వెంచర్కి వస్తే లంజా కొడక చెప్పుతో కొడతాను, నేను దాన్ని సవాలు విసిరాను, తోకముడి చైట్రాబేట వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఒకసారి అరెస్ట్ చేశారు. తర్వాత గంజాయి ఏంటంటే నేను గంజాయి వ్యాపారం చేస్తానా? ఈ దేశంలో ప్రపంచంలో ఆదివాసులు గంజాయి వ్యాపారం చేయడం చూసావా? ఏమైంది? ఒక గోపి అనే కానిస్టేబుల్ వెంగమాంబ శ్రీనివాసరెడ్డి అనే ఒక సిఐ పోస్టింగ్ కోసము లాలూచిపడి నాగరాజు డిఎస్పీ ద్వారా బాలినేని వాళ్ళ కొడుకు ద్వారా పెట్టించారు. అది 25 మంది చూశారు. ఇప్పుడు సాక్ష్యం చెప్తామంటున్నారు వాళ్ళు. వాళ్ళకి శిక్ష పడిద్ది, నాకు న్యాయం జరిగిద్ది, అదంతా బయటికి తీయండి. సీసీ కెమెరా కూడా పక్కన ఒక ట్రావెల్స్ అతను ఉంటే ఆర్యవయసు ఉంటే బెదిరించి సిఐ తీసుకెళ్ళాడు. తర్వాత నేను సిఐని జైలు నుంచి రంగంలో సెల్ కోసం పోయా చెప్పా, నేను బతికుంటే నీకు చెప్పకూడదు తినిపిస్తా, నన్ను ఎన్కౌంటర్ చేసుకో, ఏమన్నా చేసుకో, నేను బతికే ఉన్నా వాడికి చెప్పకూడదు తినిపిస్తా. అదాని ఆ కానిస్టేబుల్ అయినా గోపి అనేవాడు బాలినేని పెళ్లికి తొత్తు కాళ్ళ దగ్గర బతికే గోపి కానిస్టేబుల్ మొన్న ఈ మధ్య సస్పెండ్ అయ్యాడు, కానీ నైట్ డ్యూటీలు చేస్తున్నాడు, తాలూకా దగ్గర తిరుగుతున్నాడు. సరే, అది వాళ్ళ విచక్షణ, మనకు సంబంధం లేని విషయం. ఆ గోపి ఒక సామాజిక వర్గం, పెద్ద సామాజిక వర్గం చౌదరీస్ని కొత్త రక్తం నారింది తాలూకాలో. ఇంత మటు కేసు కట్టారంటే ఎఫ్ఐఆర్ లేదు, సబ్జెక్టు పంపలా. అంటే మీ కానిస్టేబుల్ ఏం చేసింది చెల్లింది, మేము చేస్తే చెల్లదు. రైట్, చేయండి, మీ రాష్ట్రం మీది, మీ హవా. గంజాయి గోపి రాష్ట్ర. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే అండి, బాలినేని శ్రీనివాసరెడ్డి మీద నేను కేసు పెట్టొచ్చా, మీరు అందరు సాక్ష్యం, అన్ని పేపర్లు టీవీలో వచ్చింది. ఇప్పటికి 78 గంటలు 80 గంటలు అయింది. ఇంత మటుకు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే ఆయన అంటే భయమా, భక్త్యా, గతంలో మీకు పోస్టింగ్లు ఇప్పించారనా? ఎస్పీ గారు మీరు లేరప్పుడు కొంతమందికి ఇప్పించి ఉండొచ్చు, మీరు దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. మా ఆర్యవైశ్యులు చాలా బాధపడ్డారు, మనం 4 గంటలను నిర్బంధించారు, మా చుట్టాలు, మా పిల్లము, మా నాన్న అందరూ అన్నారు, అరే నీ గవర్నమెంట్ మారినా స్టేషన్ కంపల్సరీ అండి. లేదు డాడీ, ఈసారి సబ్జెక్ట్ కూడా ఉంటుంది, 3వసారి నేను నిజంగానే చేసిపోతాను ఏదో ఒకటి, నాకు 3 అంకె ఇష్టం, మనకు 3 పిల్లలని చెప్పా. అంటే ప్రభుత్వం మారినా నా నిర్బంధం తప్పదనేదానికి నిదర్శించారు. సరే, అది పోలీస్ డ్యూటీ, అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి, నన్ను కొడతారో లేదా నేనేమన్నా ఏదైనా చేస్తాను. పార్టీకి చేశారు, ఎవరైతే పోరాటం చేశారు, ఎవరైతే కేసులు ఇరుక్కున్నారో అక్రమంగా, అవన్నీ ఎస్బీఐ ఎంక్వైరీ జరిగింది, లోకేష్ గారు దృష్టి పెట్టారు, అన్ని తెప్పించారు. దానికి మనకి ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఈ రాష్ట్ర చరిత్రలో 175లో 172 ఎలక్షన్, 173 ఎలక్షన్ ఒక రంగా జరిగి, ఒకటి త్రిపుల్-ఆర్ 3 పోటీ, అక్కడ ఒక రెబలేశాడు, అతను 60,000తో గెలిచాడు. అలానే మన ఎంఎం కొండయ్య యాదవ్ రాజ్, నేనైతే అక్కడికి పోయి బిరుదిచ్చా, ఎంఎం కొండయ్య గుప్తాగా మార్చా. నేను అక్కడికి పోతున్నా, నేను యాదవ్ రాజుగా తయారవుతా. అక్కడ కొన్ని రిపేర్లు చేయాల్సి ఉన్నాయి చీరాల్లో, వారానికి 2 రోజులు వెళ్తా, ఎంఎం హెల్పింగ్ హ్యాండ్స్ పెడుతున్నా, పేద ప్రజలందరికీ చేస్తాం. ఇక్కడ బ్రాంచ్ ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా గవర్నమెంట్ ఆదుకునేలో మేము ఆదుకుంటాం అతి త్వరలో. మొన్న అన్నా క్యాంటీన్లు కూడా చెప్పా కదా, ప్రతి నియోజకవర్గానికి 1 లక్ష, 4 లక్షలు, మొత్తం 1,75,00,000 అరగంటలో తెస్తాం. ఆ హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టిన అరగంటలో. ఫస్ట్ వాళ్ళు ఓకే అన్నారు, ఫస్ట్ లెటర్ మా కొండయ్య గారు ఇచ్చారు. నాకు చాలా ఒక బీసీ ఒక ఓసీని ఆదరిస్తున్నా అంటే చాలా అది ప్రపంచం, అది ఎవరినాడు ముందుకు బానిరంట. గతంలో పివి నరసింహరావు గారు చెప్పాడు, నేను ఈ ఖండ భారతావనికి ప్రధానమంత్రిని అయ్యా, మా ఊళ్ళో సర్పంచ్ తోడిపోయాడు. అట్టుంది ఒంగోలు చరిత్ర. 174 నియోజకవర్గాలు అభిమానిస్తున్నారు, అన్ని కులాలన్నీ ఇక్కడ దేశిస్తున్నారు. ఏమో నాకు అర్థం కాల, నేనేమో రాష్ట్రపతిని అవుతానా, రాజ్యసభ సభ్యుడిని అవుతానా? ఏమయ్యా, ఎన్ని కష్టాలు పడ్డా, నష్టాలు పడ్డా మీ పదవులు కట్టమొచ్చాను. అందుకే ఒంగోలులో కూడా చీరాల్లో రాజకీయం చేయాలనుకుంటున్నా. అంత బాధేస్తుంది. సూటిపోటి మాటలు, జనార్దనకి పోటీ అంటారు. ఏమయ్యా అని ప్రజాప్రతినిధి, తమ్ముళ్ళు అన్న వయసులో ఏమన్నా కానీ ఆయన మీద ఈగ వాళ్ళన చంపేస్తామని ఎంత కష్టం ఉండి చేశా. చివరి రోజు అన్ని బూతులు తిరగమన్నాడు, కత్తులు పెట్టుకుని రౌడీ షీట్లతో తిరిగా. మళ్ళీ కొడితే ఏం చేస్తాం? నేను చేయాలని కదా రౌడీ తాత. నన్ను కొడితే ఎన్నిసార్లు కొట్టించుకుంటా ఓపిక లేక కత్తులతో తిరిగా, 60 బూతులు తిరిగా, ఉపయోగపడ్డా. ఇప్పుడు ఆయనకు పోయి పితూరులు చెప్తారు. ఒక రిపోర్టర్ బూతులు వస్తాయి, ఏమంటారు, బ్రహ్మదేవుడిలాగా గుప్తా ఆపకపోతే పార్టీకి నష్టం అన్నాడంట. ఏం నిన్నటిదాకా నేను గెలిచేదాకా ప్రెస్ మీట్లలో నా వల్ల ఓటింగ్ పెరిగింది, గుప్తాలో బాగుందన్నారు. ఈ రోజు ఎందుకు నా ప్రెస్ మీట్ల వల్ల ఎందుకు ఓట్లు తగ్గితే? నేను అబ్యూజింగ్ వర్డ్స్ వాడుతున్నానా? ఎక్కడ సమస్యలు ఉన్నా అది చెప్తున్నా. అదొకటి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది.
ఈ కండ వేసుకోవాలని పచ్చ కండ వేసుకొని పవిత్రులు గారు చాలా మంది కొత్తగా పార్టీలు గారు కొంతమంది చేరబోతున్నారు. నీచమైన పనులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా శిక్ష తప్పదు. అన్ని తీస్తున్నా. ఒక దారుణమైన సంఘటన అయితే చెప్తే పోలీస్ డిపార్ట్మెంట్ తలంచుకునే సంఘటన. నడి బొడ్డులో మన 60 రోడ్డు అనుకోండి పెడితే ఒక పేకాట క్లబ్ పెట్టాడు ఒక యువ నాయకుడు ఓఎస్ పార్టీ అండతో బాలినేని పేరుతో వాస అండతో. సీఏలు వచ్చారండి మందు ఆడడానికి. వాళ్ళ పేర్లు చెప్తే సిగ్గు లేదా? డబ్బులు లేవా? ఇంట్లో తాగండి. ఒక ప్యాకెట్ ఎన్నికలు తాగుతారా? పేర్లతో సాగిస్తా. ఎస్పీ గారు నేను త్వరలో కలుస్తున్నా. నా తరపున బాధితులు ఇప్పటికే 8 మంది ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చెప్పినా నేను బోకేలు స్వీట్లు తెస్తాను. నాకు దగ్గర డబ్బులు కూడా లేవు. ఎస్పీ గారు మీరు నాకు అవకాశం ఇవ్వండి. ఈ రాష్ట్రంలో జరిగే చెప్తా, ఈ జిల్లాలో జరిగే చెప్తా. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే నేను వ్యాపార పరంగా అన్ని పార్టీలు అన్ని నాయకులు నా దగ్గర జెండాలు కొంటారు. వాళ్ళతో నేను మాట్లాడతా. కార్యకర్తలతో, నాయకులతో కూడా కాదు. డ్రైవర్లు, గన్మెన్లు, పనిచేసేవాళ్ళు, చిన్న నాయకులు, డైరెక్ట్గా ఎమ్మెల్యేలతో 50-70 మందితో మాట్లాడతా. వ్యాపార పరంగా నేను పెద్ద స్థాయిని కాదు. అన్ని చెప్తా మీకు. ఒంగోలులో జరిగే అరాచకాలు చెప్తా. మీరు ఇమ్మీడియట్లీ గతంలో 20 సంవత్సరాల నుంచి ఉన్న రౌడీజాన్ని ఒక్క 2 ఎన్కౌంటర్లతో రూపుమాపాడు కిషోర్ కుమార్. గ్రేట్ ఆఫీసర్. మీరు పెట్టండి ఏజెన్సీ యాంటీ గోండా స్క్వాడ్. వాళ్ళకి ప్రత్యేక పవర్ ఉంటుంది. నరం తీసేస్తారు. నన్ను కూడా ఒకసారి తీసుకెళ్లారు తప్పు చేస్తే. నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. తప్పు చేశాను, తీసుకెళ్లారు. సరే వ్యాపారస్తుని కాబట్టి గౌరవించారు. ఒక దెబ్బ కొట్టి పంపారు. నేను కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యా. తప్పు చేస్తే ఒక దెబ్బ పడిందని. ఏమండి ఇక్కడ ఎన్ని తప్పులు జరుగుతున్నాయి? ఎక్కడికి దెబ్బలేదు. అసలు లాఠీలు ఉన్నాయి ఎంత స్టేషన్లలో? నాకు తెలిసిన 2 సార్లు పోయా. సరే లాఠీలు లేవని చెప్పారు. కొనండి అయ్యా, గల్లుకి రిపేర్ చేయండి అయ్యా, ఆయిల్ పెట్టండి అయ్యా, తీయండి అయ్యా. ఎంతకాలమో సంఘ విద్రోహ శక్తులను వదిలేస్తారు. ఎస్పీ కిషోర్ కుమార్ ఆదేశాలతో ఇప్పుడు రిటైర్డ్ అయ్యాడు. ఎక్కడ ఉన్నాడు? ఏజెస్ ప్రభాకర్ రావు గారు ఒంగోలులోనే ఉన్నాడు. ఆ టీం మొత్తం ఇప్పుడు డ్యూటీలో ఉన్నాడు. రవన్న కావచ్చు, హనుమంతు కావచ్చు, ఏజెస్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు సీసీఎల్ ఎస్ఐ అందరూ ఉన్నారు రన్నింగ్ లో. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ఒక టీం ఏర్పాటు చేయండి. ఈ జిల్లాలో ఎస్పీ గారు మీరు చేయండి. అన్ని జిల్లాలో దీని ఆదర్శంగా కొండయ్య గారికి చెప్పాను. అది బాపట్ల, ప్రకాశం జిల్లా చేయండి. ఆ తర్వాత లోకేష్ గారి ద్వారా అన్ని జిల్లాలు పెట్టిద్దాం. ఏజెస్ భయపడతారండి. ఏజెస్ అనగానే ముందు అసలు సొగము నేరాలు ఘోరాలు తగ్గుతాయి. నేను నా కోసం చేయటం లేదండి. ఏమయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నానా లేకుంటే పోలీసు భాష దేనికయ్యా? అతను ఓడిపోయి పారిపోయిన వాడిని ఎందుకు తేలేరు? మాకు రఘురామన్ తెచ్చిన రాసుకొని రాలేరా? అంటే జగన్ చెప్తే చేస్తారు. ఇప్పుడు ఎవరు చెప్పాలి? 3 రోజులు వాళ్ళని చెప్పిస్తా. ఇదే లోకేష్ గారి చేత లాక్కొని స్టేషన్ లో పెట్టకపోతే తోడగొట్టి చెప్తున్నా. ఎట్లా తప్పించుకుంటాడు? కొడుకు అమెరికా బాతులు లాక్కొస్తారు. ఏం తమాషా చేస్తున్నాడు? ఎంత దారుణం జరుగుతుంది? అరెస్ట్ చేయరా? నాకు 60 వయసులు ప్లస్ నన్ను నమ్మే కొంతమంది సామాజిక వర్గాలు కాదు. ఎవడైతే పోరాటం చేస్తామని చాలా మంది ప్రేమిస్తారు. ప్రేమించినట్టు లవ్ కాదు, అభినందనలు తెలుపుతారు. వాళ్ళందరూ నాకు ఫోన్ టచ్ లోకి వచ్చారు. అన్నా మన 60 వయసుని భయంకరమైన పదం వాడితే నువ్వెందుకు దొంగకున్నావు? దీక్ష చేయకుండా అన్నారు. అయ్యా ఇక్కడ చేస్తే తీసుకెళ్ళి లోపలేస్తారా? మళ్ళీ ఈసారి బెయిల్ ఎత్తలేదు, మళ్ళీ సబ్జెక్టులకు పోవాలి. నేను చీరాల కేంద్రంగా విత్-ఇన్ డేస్ లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి చేసి అక్కడ మాకు ఎంఎం కొండయ్య గుండెల్లో పెట్టుకుంటా అన్నాడు. తల్లిలాగా చూసుకున్నాడు. తల్లిని కొడుకట్ట చూసుకున్నట్టు చూసుకుంటా అన్నాడు. అతని ఆధ్వర్యంలో 100 మందితో ధర్నా చేస్తా. అప్పుడు అరెస్ట్ చేయరు చూద్దాం. అది మిస్ అయితే గుంటూరు, తిరుపతి, విజయవాడ 13 జిల్లాల్లో ధర్నాలు చేపిస్తా. తర్వాత చాలా దారుణంగా ఉంటుంది. లోకేష్ గారిని గెలిచిన తర్వాత చాలా దారుణాలు జరుగుతాయి. అది వేరే విషయం. ఈ లోపు ఎందుకు అరెస్ట్ చేయరు? డిమాండ్ చేస్తున్నా. తర్వాత